అదృష్టం కొద్ది వచ్చినటువంటి కుటుంబ పాలన మీదే. ఏదో వచ్చి నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు మీరు అప్పటిదాకా చల్లగా కూర్చొని ఉండి ఉద్యమాన్ని అప్పటికప్పుడు పోయి హవా చేసి ఆగమాగం చేసి అందరినీ ఒప్పించి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అనేటువంటి మాటను పక్కన పెట్టి మీరు ముఖ్యమంత్రి అయి పీఠాన్ని కూర్చున్నారు. ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో దాని తర్వాత వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకు కేటీఆర్ గారు మీరు చలో అమెరికా చాలా బ్యాగులన్నీ సర్దుకొని చాలా నీట్గా ప్యాకప్ అయి ఉండండి, మీ డిసిప్లైన్ అంతా అందులో సర్ది పెట్టుకొని అమెరికా ఫ్లైట్ ఎక్కండి. లేదు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎన్నికల తర్వాత చూస్తారు మేము ఏంటని చెప్పేసి అంటాము. వాళ్ళు చూసేది తెలంగాణ ప్రజలు చేసేది కానీ ఇంకా ఏమీ లేదు. రాబోయే 2-3 సంవత్సరాలలో అసలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అడుగంటిన స్థాయి అది ఏం కనిపించదు. రీసెంట్గా మనకు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో పోటీ చేయడానికి కూడా భయపడ్డారు వాళ్ళు, గజగజ వణుకుతూ ఉన్నారు. ఏదో గంభీరం బయటికి కనిపిస్తూ ఉంది కానీ లోపల అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు. అక్కడ జనగామలో జరిగినటువంటి ఆ ముత్తిరెడ్డి గారు 62 మంది దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారంట దళిత బంధు ఇప్పిస్తామని. మీ వాళ్ళే మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని లాగి పంపిస్తారు ఫ్లైట్ ఎక్కించి, జనాలు కాదు. మీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళు కూడా అదే పనిలో ఉంటారు. అది జరిగి తీరుతుంది.